నెల్లూరు జిల్లా ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థులు నిరసన బాట పట్టారు. మౌలిక వసతులు కరువయ్యాయంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల నిరసనకు ఏబీవీపీ మద్దతు తెలిపింది. స్టూడెంట్స్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం దారుణంగా విఫలమైందని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. వాష్రూమ్స్ కి డోర్స్ కూడా ఏర్పాటు చేయని దుస్థితి నెలకొందన్నారు. నాణ్యమైన భోజనం అందించడం లేదన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. క్యాంపస్ మొత్తంలో 500 మంది 600 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. ఈ క్యాంపస్ మొత్తంలో కూడా ఫైర్ సేఫ్టీ లేదు. ఫైర్ సేఫ్టీ లేదు. ఏదైనా కరెంటు వైరు ఏదైనా అనుకోరాని ఏదో జరిగితే దీనికి బాధ్యతలు ఎవరు అని చెప్పి ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. విద్యార్థుల్ని వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తూ ఉంటే వాటర్ క్యాన్ వాళ్ళు మోసుకెళ్లాల్సి వస్తూ ఉంది పైకి. మీరు మోసుకెళ్ళండి లేకపోతే అట్టే చావండి అని చెప్తా ఉన్నారు. ఏం సార్ ఈ వాటర్ క్యాన్ అంటే, నువ్వు ఇంకొక అడ్మిషన్ ఇయ్యి, నీకు ఎక్కువ చూసుకుంటావు. ఫీజు కట్టించుకునేటప్పుడు ముందుగానే 1,50,000తో పాటు 1,500 హాట్ వాటర్ అని బిల్ అని చెప్పి హాట్ వాటర్ అడగండి అన్న విద్యార్థులు అడిగితే హాట్ వాటర్ అసలు రావట్లేదన్నా అని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే సెకండ్ ఇయర్లో ఒక అడ్మిషన్ కానీ తీసుకొస్తే మేము బాగా చూసుకుంటాము, నువ్వు అడిగింది చేసి పెడతావు అన్నారు. ఈ క్యాంపస్కి ఆఖరికి వాచ్మ్యాన్ కూడా లేడు. ఏదో అనుకోరాని పరిస్థితిలో విద్యార్థి బయటికి వెళ్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కాలేజ్ యాజమాన్యానికి ఎన్నిసార్లు ప్రశ్నించినా ఈరోజు చేపిస్తాం రేపు చేపిస్తాం అని చెప్పి పనికి రాని కబుర్లని చెప్తాను. దీనిపైన వెంటనే ఆర్ఏఓ గారు, కలెక్టర్ గారు, ఎవరైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్న నారా లోకేష్ గారు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందా ఏబీవీపీ కోరుతా ఉంది. కొట్టనీకి వస్తున్నారు. ఏసీ ఉందా మీ రూమ్ లో? ఏసీ లేదా? ఏసీ ఉందని చెప్పారా అడగడంలో మీ క్యాంపస్ లో? వెండి ఉన్నాయని చెప్పారా? వాటర్ ఏమైనా అప్పుడప్పుడు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అప్పుడు మీకు కూలింగ్ వాటర్ ఉన్నాయా? మామూలు వాటరేనా? నార్మల్ వాటరే. ఏ రోజు కూడా మీరు కూలింగ్ వాటర్ తాగింది ఏం లేదు? ఎవరు మోదేయాలి? అది మీరే మోయాలా? 1,50,000 అమౌంట్ మీరు కట్టి మీరే క్యాన్లు మోసుకోవాలి, మీరే తెచ్చుకోవాలి. అవి మినరల్ వాటర్ కాదంటారు అయితే. ఏం లేదు సార్, మీరు వాళ్ళు ఏదో చెప్తాను. మేము 5 years నుంచి